అది నీ ఆలోచన. నేను అవిశ్వాసిని పెళ్లి చేసుకోవడం వల్ల అవిశ్వాసి తను చేసిన పాపాల వల్ల నరకానికి వెళ్ళిపోతుంది కనుక నరకానికి వెళ్ళకుండా పరలోకానికి వెళ్ళాలంటే ప్రభువు చేసిన త్యాగాన్ని బలి యాగాన్ని అర్థం చేసుకోవాలి, రక్షించబడాలి కనుక నేను అలా అవిశ్వాసిని పెళ్లి చేసుకుంటా అంటే నేను ఖచ్చితంగా చెప్పాను. అది బైబిల్ ఒప్పుకోదు. అదేంటన్నా ఒక అవిశ్వాసిని రక్షణలో నడిపించాలని ఆశపడుతుంటే తప్పంటారేమిటి? 100% తప్ప. దేవుడు ఒప్పుకోడు దాన్ని. విశ్వాసిని మాత్రమే పెళ్లి చేసుకో. నా మాట ఇలా అంతకుముందు చక్కగా సేవలో పాల్పంచుకునేవాడు, ఎక్కడికి వెళ్తే అక్కడికి వచ్చేవాడు, ఆటలు పాడేవాడు, పరిచయంలో పాల్పంచుకునేవాడు. కానీ అతి తెలివితో అజ్ఞానంతో వెళ్ళి అవిశ్వాసిని పెళ్లి చేసుకున్నాడు. అప్పటి నుంచి ఇప్పటిదాకా మళ్ళీ మనిషి పత్తలేడు, అప్పటి నుంచి ఇప్పటిదాకా మళ్ళీ మనిషి కనిపించలేదు. కారణం ఏమిటయ్యా అంటే బైబిల్లో స్పష్టంగా ఉంది. ఏమని? మీరు ఒకవేళ నా నియమాన్ని నా నిబంధనను మీరి, చదువుతున్నాను చూడండి ఏముందో. మోయాబీయులు ఎదోమీయులు 11వ అధ్యాయం 1వ వచనం. మోయాబీయులు ఎదోమీయులు అమోనీయులు సీదోనీయులు హిత్తీయులు అను జనులు మీ హృదయములను తమ దేవతల తట్టు త్రిప్పుదురు గనుక వారితో బియ్యానికి వెళ్ళడానికి వీలు లేదు. దేవుడు ఖచ్చితంగా చెప్పేశాడు. ఒకవేళ మీరు కనుక నా మాట వినకుండా మోయాబీయులతో కానీ ఎదోమీయులతో కానీ అమోనీయులతో కానీ సీదోనీయులతో కానీ హిత్తీయులతో కానీ బియ్యానికి వెళ్ళినట్లయితే, వివాహ బంధాలు ఏర్పరచుకున్నట్లయితే వారు మీ మనస్సును తిప్పేస్తారో అప్పుడు మీలో కొంతమందికి ఒక ప్రశ్న వస్తుంది. అన్య సాంప్రదాయాలతో నిండిపోయిన సీదోనీయులు అమోనీయులు మోయాబీయులు మన మనస్సు తిప్పడం కంటే మనమే వాళ్ళ మనసు తిప్పేస్తే బాగుంటుందిగా. మనం కలిగి ఉన్నటువంటి విశ్వాసం గొప్పది కాబట్టి వాళ్ళనే మనం మన వైపు తిప్పేసుకోవచ్చుగా అనే ఆలోచన కూడా మీరు చేయొచ్చు. ఒక ప్రశ్నను వేయనివ్వండి. నేను పైన నిలబడ్డాను, మీరు కింద నిలబడ్డారు. నేను మిమ్మల్ని పైకి లాగాలనుకుంటున్నాను, మీరు నన్ను కిందకి లాగాలనుకుంటున్నారు. ఎవరు గెలుస్తారో చెప్పండి గట్టిగా. పైన ఉన్నవాడు కింద ఉన్నవాడు పైకి లాగడం సులభం అంటారా? పైన ఉన్నవాడిని కింద ఉన్నవాడు కిందకి లాగడం సులభం అంటారా? చెప్పండి. అదే దేవుడు చెప్తున్నాడు. నేను ఉన్నతమైన దేవుణ్ణే, నా బిడ్డలు ఉన్నతమైన స్థలంలో ఉండాలి. ఉన్నతమైన స్థలంలో ఉన్న మీరు విలువ లేనటువంటి వ్యక్తులతో వివాహం చేసుకున్న బియ్యానికి వెళ్ళిన పైనుంచి కిందకి లాగడం సులభం కాబట్టి వాడు కిందకి లాగిపడేస్తారు. వాళ్ళనేదో పైకి లాగాలని ప్రయత్నం చేసి అనవసరంగా మీరు బోర్లా పడతారు. దేవుడు ఖచ్చితంగా ఆనాడు ఇశ్రాయేలు ప్రజలకు సెలవిచ్చాడో, మీరు సీదోనీయులతో మోయాబీయులతో అమ్మోనీయులతో పెరిజీలతో హిత్తీలతో ఏమాత్రం సంబంధం పెట్టుకోకండి అని ఖచ్చితంగా దేవుడు చెప్పేశాడు. అదేమిటో సొలొమోను అనుకున్నాడు, నేను మహాజ్ఞానిని కాబట్టి నన్నెవడు తిప్పాలి, నేనెప్పుడు వాళ్ళకు లోపడాలి, నా జ్ఞానంతో నా తెలివితేటలతో నేను ఎవరినైతే వివాహం చేసుకుంటున్నానో వాళ్ళనే నా వైపుకు తిప్పేసుకుంటాను అనుకున్నాడో ఏమనుకున్నాడో నాకు తెలియదు. కానీ ఒకరి తర్వాత ఒకరిని పెళ్లి చేసుకోవడం ప్రారంభించాడు. సంగమా వినండి.